మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా భారీ సైనిక మోహరింపుకు దిగింది. హర్ముజ్ జలసంధి పరిసరాల్లో 20కి పైగా అమెరికా యుద్ధ నౌకలు, వందలాది ఫైటర్ జెట్లను మోహరించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో అమెరికా తన నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది. ఈ ప్రాంతంలో ఇరాన్ కార్యకలాపాలను నిశితంగా గమనిస్తూ అవసరమైతే వెంటనే స్పందించేందుకు సైన్యాన్ని సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. మరోవైపు అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తమపై ఎలాంటి దాడి జరిగినా గట్టిగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లు కూడా అప్రమత్తమయ్యాయి. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాకు కీలక మార్గం కావడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే చమురు ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఈ ఉద్రిక్తతలు ఎలాంటి మలుపు తిరుగుతాయో ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి.